హలో ఎవ్రీవన్. నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో, మోక్షదయితే ఫస్ట్ బర్త్‌డే అయితే వచ్చేసిందనమాట. సో, ఫస్ట్ బర్త్‌డే అంటే కొంచెం స్పెషలే అయినా పెద్ద హడావుడి ఏం లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే అయితే చేసుకుంటున్నాను. సో, దానికోసం మా చెల్లి, తమ్ముడయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే కోనయితే పెడుతుంది. గగన్ అయితే చాలా చక్కగా ఉంచుకుంది. చాలా మంచిగా ఎర్రగా అయితే పండింది. అండ్ అమ్మ ఆల్రెడీ ఇంతకు ముందే డ్రెస్‌లయితే తీసుకుంది పిల్లలిద్దరి కోసం లంగా జాకెట్లు. సో, వాటినైతే స్టిచ్చింగ్‌కని ఇచ్చొచ్చాము. వర్క్ చేసి స్టిచ్ చేయడానికని చెప్పి. సో, చెల్లి వాళ్ళొచ్చేటప్పుడు తీసుకొనైతే వచ్చారు. సో, గగన్‌దయితే డార్క్ కలర్స్ 2, మోక్షదయితే కొంచెం లైట్ షేడు. మోక్ష కలర్ కాంబినేషనే నాకెందుకనో చాలా బాగా నచ్చింది. వర్క్ కూడా మోక్షదేంటో సింపుల్‌గా ఇంకా చాలా బావున్నట్టుగా అనిపిచ్చింది. బట్ 2 బావున్నాయి. కానీ రెండిట్లో ఏది అంటే మోక్షదే ఎందుకో నాకు బాగా అనిపిచ్చింది. సో, పిల్లలిద్దరికీ అమ్మ తీసుకుంది కదా! ఈ లంగా జాకెట్లు. ఫస్ట్ బర్త్‌డే కదా! మన డ్రెస్ కూడా ఖచ్చితంగా ఏదన్నా ఒకటుంటేనే బావుంటుంది అని చెప్పి నేనైతే ఈ ఫ్రాక్‌నైతే తీసుకున్నాను. ఫ్రాక్ మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంది. ఏ బట్టలు వేసినా సరే గుచ్చుకుంటుంది అని ఇరిటేషన్‌గా ఫీల్ అవుతున్నారని సాఫ్ట్‌గా ఉండేలా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనకి సాయంత్రం బర్త్‌డే టైంలో ఏం పెట్టాలి అని చెప్పి నేను ముందుగానే చూసుకుంటున్నా అనమాట. సో, ఇవి చిన్నప్పటి నుంచి ఉండే రింగ్స్ అందరికీ ఉంటాయి గదా! నార్మల్‌గా ఇవి ఇప్పుడు పెట్టకపోతే ఊరికే వేస్ట్ అయిపోతాయని ఇలా అకేషన్స్ అప్పుడైనా సరే, ఊరికైనా సరే పెడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గగన్‌ది చైన్, ఇంకా మోక్ష చైన్ ఇద్దరిది కూడా లక్ష్మీదేవి పెండెంట్ చైన్సే. కానీ 2 కూడా 2 డిఫరెంట్ మోడల్స్‌లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. గోల్డ్ బ్యాంగిల్స్ గగన్ చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చారు అత్తయ్య వాళ్ళు. ఇప్పుడు గగన్‌కి టైట్ అయిపోయాయని మోక్షకైతే వేసిన. నెక్స్ట్ ఇదైతే బ్రాస్లెట్. కానీ దానికి అలా ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసి నెక్‌కి పెడుతున్నా. బ్రాస్లెట్‌గా అసలు యూజ్ అవ్వట్లా. బాగా పెద్దదయిపోయిందని చెప్పి. ఇంకా గగన్‌కి కూడా వేసే బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చూసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. హడావుడి అవ్వకుండా ఉంటుంది అంటే హడావుడి ఏముండదు. బట్ పిల్లలు కదా! రెడీ చేసేటప్పుడు ఏడుస్తారని చెప్పి అన్నీ ఒక చోట అయితే పెట్టుకున్నా. అండ్ బర్త్‌డే గర్ల్ కోసం క్వీన్ లాగా ఆ కిరీటం కూడా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే బర్త్‌డే డెకరేషన్‌వి కూడా నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేసి తీసుకున్నాను. సింపుల్ డెకరేషన్‌వే. అండ్ ఆ డెకరేషన్ కిట్‌లో వచ్చిన బెలూన్సే కాకుండా విడిగా కూడా కొన్ని బెలూన్స్‌నయితే తీసుకొచ్చాను. గగన్ బర్త్‌డే బెలూన్స్ అవి కూడా ఉన్నాయి. కానీ నాకే డౌట్ అనమాట సరిపోతాయో లేదో అని చెప్పి. కానీ ఆ కిట్‌లో వచ్చిన బెలూన్సే నాకైతే సరిపోయాయి. ఇంకా మిగతా బెలూన్స్ మొత్తాన్ని కూడా అయితే దాచిపెట్టుకున్నాను. పిల్లలకి అవసరమైనప్పుడు ఇవ్వొచ్చని. ఇంక నాకైతే చెల్లి హెల్ప్ చేస్తుందనమాట బెలూన్స్‌ని ఎయిర్ పంప్ చేస్తూ. ఏదైనా సెలబ్రేషన్ ఉంది అని చెప్తే ఖచ్చితంగా మా చెల్లయితే వచ్చి నాకు చాలా మంచిగా హెల్ప్ చేస్తది. తను ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. అట్లా అనమాట. మంచి సపోర్ట్. ఇంక మోక్షనయితే మేము కిందే ఉంచి పైకి ఎక్కిచ్చట్లేదు. పైకి ఎక్కితే బెలూన్స్ అన్నీ కూడా పగలగొట్టేస్తదని చెప్పి తనేమో చాలా ఎక్సైట్‌గా పైకెక్కాలని చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బర్త్‌డే కేక్ కూడా తీసుకొచ్చేసాము. కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అడిగారు యెల్లో కలర్‌లోనా లేదంటే పింక్ కలర్‌లో కావాలా అని చెప్పేసి. దాంతో వైట్ కాంబినేషన్ అయితేనే వస్తది అని చెప్పారు. నాకు మాత్రం యెల్లో అండ్ పింక్ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటది గదా! అలా కావాలన్నా అంటే, లేదు అలా కుదరదమ్మా ఏదైనా గానీ ఒక కాంబినేషనే అని చెప్తే, సో, ఓకే. వైట్ అండ్ పింక్ చేయమని చెప్పేసి అడిగా. ఎందుకంటే లంగా జాకెట్లు ఇవి పింక్ కలర్ కదా! సో, అందుకని చెప్పి. ఇంకా ఇక్కడ మా చెల్లయితే డెకరేషన్‌వయితే అంటిస్తుంది. బ్యాక్ సైడ్ అంటిస్తుంది గదా! సిల్వర్ కలర్‌వి అవి గగన్ బర్త్‌డే అప్పుడివి. సో, రెండిటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసయితే అంటించాము. బాగా షైనీగా ఉంటాయి గదా! అని జెప్పేసి. ఇంక అంటించిన తర్వాత బెలూన్స్‌ని కూడా అంటించేసాము. బెలూన్స్ కొంచెం లైట్ కలర్స్ ఎక్కువున్నాయి. అందుకనే బెలూన్స్ అనేవి బాగా డార్క్‌గా కనిపించట్లా. ఇంకా ఓవరాల్‌గా మా సింపుల్ డెకరేషన్ అయితే పూర్తయిపోయింది. ఇంక బర్త్‌డే గర్ల్‌నయితే తీసుకొచ్చేసి అయితే కూర్చోపెట్టాను. పిల్లలందరికైతే బర్త్‌డే క్యాప్స్ ఇచ్చి మోక్షకైతే క్రౌన్ పెడదాం అనుకున్నా. బట్ క్రౌన్ పెట్టడం అయితే మర్చిపోయాను. ఇంకా అయితే బర్త్‌డేనైతే ఇలానే షురూ అయితే చేసేసాను. బర్త్‌డే క్యాండిల్ వెలిగించగానే మోక్ష భయపడుతుందేమో అనుకున్నాను. నిప్పు రవ్వల్లాగా ఫైర్ పైకొస్తుంది కదా! అస్సలు భయపడనే భయపడకుండా చాలా హ్యాపీగా క్లాప్స్ అయితే కొడుతుంది. అండ్ గగన్ ఫస్ట్ బర్త్‌డే అప్పుడైతే గగన్ కొంచెం భయపడింది. సో, మోక్ష మాత్రం డిఫరెంట్ అనమాట. కట్ చేపిచ్చడానికి మోక్ష చెయ్యి పట్టుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు. బర్త్‌డేకి ముందు కేక్ స్మాష్ చేశాం కదా! అలా కేక్‌నైతే స్మాష్ చేయాలని అయితే చూసింది. ఇంక తర్వాతయితే మేము బలవంతంగా చేయి పట్టుకునేటప్పటికి కొంతసేపు ఏడ్చింది. అందుకని చెప్పి నేనైతే ఎత్తుకున్నాను. ఇంక
ఇంక బ్యాక్ టు నార్మల్ అయిన తర్వాత మళ్ళీ కూర్చోపెట్టి అందరిని కూడా బ్లెస్ చేసినాం. అత్తయ్య, మామయ్య, చెల్లి, తమ్ముడు ఇంకా మా రిలేటివ్స్, సిస్టర్స్ అందరిని కూడా బ్లెస్ చేసి తనకైతే కేక్ అయితే తినిపిచ్చేసాము. నేనైతే చాలా భయపడ్డాను. మోక్ష అసలుకే ఫుల్ అల్లరి పిల్ల, క్రాంకీగా ఉంటది. ఒక్క చోట అస్సలు కూర్చోదు. కూర్చుంటుందా లేదా అని చెప్పి. బట్ బర్త్‌డే మాత్రం చాలా హ్యాపీగా, సాఫీగా జరిగిపోయింది. అంతా కూడా పిల్లల వల్లే అన్నమాట. ఆ పిల్లలందరిని చూసి తిను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఇంకా బర్త్‌డే అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే నైట్ డిన్నర్‌నైతే చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేనైతే ఫస్ట్ డే కుక్ చేసి పెట్టేసాను. చాలా సింపుల్ రెసిపీస్ బగారా రైస్, చికెన్ అండ్ ఫిష్ కర్రీ అయితే చేశాను. చికెను, ఫిష్‌తో పాటుగా బగారా అన్నం అంటే రైతా కూడా ఉండాలి కదా! అందుకని ముందుగానే రైతాని కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా వీటితో అయితే డిన్నర్‌ని ఫుల్‌గా అయితే కంప్లీట్ చేశాము. సో, మోక్ష ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్‌గా అయితే జరిగిపోయాయి. ఐ హోప్ ఆల్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్.